రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై ఆరోపణలు చేసిన వైసీపీ ప్రముఖులు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని శాప్ చైర్మన్ రవినాయుడు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో అతిపెద్ద తలమాసినోడు నువ్వే. నీ అంత నికృష్టుడు, నీకంటే నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ రాజకీయ వ్యవస్థలో ఇంకెవరు ఉండరు. నీ వల్లనే ఆ పార్టీ ఆ పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద రైడ్ జరిగితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటి మీద వాళ్ళ కొడుకు మీద ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీద రైడ్ చేయడానికి ఆడేమన్నా డాక్యుమెంట్ కోసం పోతే విజయానంద రెడ్డి వచ్చాడు. విజయానంద రెడ్డిని టచ్ చేస్తే మళ్ళీ కట్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంపెనీ ఏదైతే హైదరాబాద్లో ఉందో ఆ మోహిత్ రెడ్డి కంపెనీకి సంబంధించి అక్కడ హైదరాబాద్లో రైడ్ చేస్తే ఈ భీమ్ కంపెనీ వచ్చింది. ఈ భీమ్ కంపెనీ ఎవరిదిరా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా నలిపి వికృత చేష్టలు విశృంఖలంగా ఆడవాళ్ళపైన మీడియా పైన ఒకరని కాదు వీళ్ళని కాదు అందరి మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో విపరీతమైన పోకర్లతో దుమ్మెత్తి పోసిన ఆ సంస్థలను నడిపిన వ్యక్తే ఈ సజ్జల భార్గవరెడ్డి. ఈరోజు గతంలో ఏ విధమైన వింత పోకలతో వెళ్ళారో, వికృత చేష్టలతో ఎలా ప్రవర్తించారో ఇప్పుడు అదే పందాలో వ్యవహరిస్తున్నారు. అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమైపోతుంది అనుకున్నారు. ప్రజలకు అర్థమైపోయింది మీ భాగవతం మొత్తం. ఎందుకంటే 30,000 మంది సావుకు కారణమైన వాళ్ళు మీరందరూ అక్రమ మద్యంతో, కల్తీ మద్యంతో 30,000 మంది జీవితాలను, కుటుంబాలను రోడ్డు పాలు చేసిన చరిత్ర మీది. మీరు ఆ తప్పు జరిగింది, తప్పు అయిపోయింది, ధనార్జనగా మేము వెళ్ళాము, పాలన చేసాం, డబ్బులు మూట కట్టుకున్నాం, క్షమించండి అనడం మానేసి బుకాయింపుల పర్వం కొనసాగుతూనే ఉందంటే వీళ్ళు మనుషులు అనాలా, రాక్షసులు అనాలా, వీళ్ళు ఏ జాతి అనాలో మాకు అర్థం కావడం లేదు. ఆయన అంటారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇది భూమి మీద ఉన్న జాతి కాదని మేము అడుగుతున్నాం. మిమ్మల్ని ఈ భూమి మీద ఉన్న జాతి అవునా కాదో మాకు కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఈ కొత్త కంపెనీలు తెచ్చింది మీరు కదా, డిస్టిలరీస్ మెయింటైన్ చేసింది మీరు కదా. కాబట్టి మీరు చట్టాన్ని ఏదైతే ఉందో దానికి లోబడి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు కూడా గతంలో చేసిన అక్రమాలు, అవినీతి, కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, పంచభూతాలు దోచేసినందుకు మీరు ఖచ్చితంగా దానికి అనుభవించాల్సిందే. దాంట్లో ఎటువంటి లేదు. అది మీరైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా కూడా తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు జరిగిన ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తప్ప, అంతేగాని మీలాగా వ్యక్తిగతంగా హననం చేయడం మాకు చేత కాదు, మాకు రాదు, మా నాయకుడు అలా నేర్పించలేదు. ఇంకొకసారి కానీ నారా లోకేష్ గారి గురించి పదే పదే అవాకులు చవాకులు పెడితే నాలుక మీద వాత పెడతాం సజ్జల రామకృష్ణారెడ్డి. నాలుక మీద వాత పెడతాం సజ్జల రామకృష్ణారెడ్డి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.